శ్రీ మాత్రే నమ, శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్త మహాశైలందరికీ కూడాను ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠంలో ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు లలితా త్రిపుర సుందరదేవి నవరాత్రులు, అదేవిధంగా శ్రీరాముడి యొక్క నవరాత్రులు విశేషంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి. అయితే లలితా త్రిపుర సుందరి నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీచక్రార్చన, లలితాదేవి యొక్క ఆరాధన, తర్పణాలు, హోమం ఇవన్నీ జరుగుతాయి. ఉదయం 9 గంటలకి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఎప్పటిలాగానే ఉదయం 9 గంటల కుంకుమ పూజ ఉంటుంది, హోమం ఉంటుంది. సాయంత్రము 5 గంటల నుంచి శ్రీచక్రార్చనతో పాటు లలితాదేవి యొక్క సంబంధించిన తర్పణాలు ఇవన్నీ స్వామి అమ్మవారికి విశేషంగా ద్వాదశ హారతిలో ఉంటాయి. అదే సమయంలో శ్రీరాముడికి సంబంధించిన కూడా కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తూ ద్వాదశ హారతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా మనం 9 రోజులు కూడా నవమి వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 19 నుంచి 28 వరకు కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ 19వ తేదీ నుంచి రాముడికి సంబంధించిన పందిర్రాట వేయడం జరుగుతుంది. ఆ 19వ తేదీ నాడు పందిర్రాట వేసిన తర్వాత అక్కడి నుంచి ప్రతిరోజు రాముడి కోసం ప్రత్యేకంగా పూజ చేస్తాం. ఆ పూజ అయిన తర్వాత నవమి నాడు స్వామివారికి, అంటే 27వ తేదీన శుక్రవారం నాడు స్వామివారికి కళ్యాణము విశేషంగా చేస్తాం. తర్వాత 28 శనివారం నాడు రాముడికి పట్టాభిషేకం చేస్తాం. అదే సమయంలో 9 రోజుల నవరాత్రులు పూర్తి చేసుకుని పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీరామ నవరాత్రులు జరుగుతాయి, లలితాదేవి నవరాత్రులు జరుగుతాయి. లలితా నవరాత్రుల సందర్భంగా శ్రీచక్రార్చన, తర్పణాలు, యంత్ర పూజ, హోమము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ అదే సమయంలో రాముడికంటూ ప్రత్యేకంగా పూజలు జరుగుతూ నవమి నాడు స్వామివారి కళ్యాణం, దశమి నాడు పట్టాభిషేకం జరుగుతాయి. కాబట్టి భక్త మహాశైలందరికీ కూడా కాలభైరవపీఠంలో జరిగే ఈ లలితా త్రిపుర సుందరి నవరాత్రులు, శ్రీరాముడి నవరాత్రులు మీరు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, ఆ రామచంద్రుడి యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు.